న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థల మధ్యన ఒక సున్నితమైన రేఖ ఉంది. ఆ రేఖని చెరిపేసి, ఎవరి భావజాలాలకు అనుగుణంగా వాళ్ళు కథ నడిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి యాక్టివిటీ. రాజ్యాంగం ప్రకారం అయితే కొలీజియం వ్యవస్థ లేదు. ప్రభుత్వమే నియమించాల. రాష్ట్రపతి ద్వారా నియమించాల. ప్రభుత్వం రాష్ట్రపతి ప్రతిపాదిస్తుంది, రాష్ట్రపతి అమలు చేస్తారు న్యాయమూర్తుల నియామకం. బట్ ఆ వ్యవస్థని 93లో తీసేశారు. సుప్రీంకోర్టు తనకి తాను ఒక తీర్పు ఇచ్చుకుని ఇకపై న్యాయమూర్తుల నియామకంతో ప్రభుత్వానికి సంబంధం లేదు. ఎందుకంటే అప్పట్లో ఏదైతే జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం వాళ్ళకి ముడుపులు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చుకుని తనలో కలుపుకున్నాడు పివి నరసింహారావు అనే కేసు మీద విచారణ జరుగుతుంది. కాబట్టి ఒక నిందితుడైనటువంటి వ్యక్తి ప్రభుత్వం ఉండగా వాళ్ళు మమ్మల్ని నియమించడం అనేటటువంటిది కరెక్ట్ కాదు, అనెథికల్ అంటూ వాళ్ళకి వాళ్ళు తీర్పు ఇచ్చుకుని ఒక కొలీజియం ఏర్పాటు చేసుకుని 5 జడ్జిలతో కూడినటువంటి కమిటీ వాళ్లే జడ్జిల్ని నియమించుకునేటటువంటి ఒక సరికొత్త సంప్రదాయాన్ని ఇచ్చారు. ఆ రోజున 2/3 మెజార్టీ లేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా చేయలేకపోయారు పివి నరసింహారావు కూడా. ఇక అక్కడి నుంచి కంటిన్యూ అవుతున్న దాంట్లో ఇప్పుడు పెద్ద చర్చకి తావిస్తోంది ఇందులో. అయితే ఈ మధ్యకాలంలో కొందరు న్యాయమూర్తులు తప్పుడు ప్రవర్తన అనుసరిస్తున్నప్పుడు న్యాయస్థానం ఏముంటుంది, వాళ్ళని ఉద్యోగంలో చేర్చడం మాకు హక్కు ఉంది కానీ తొలగించే హక్కు లేదు అంటూ వాదిస్తోంది. అందులో భాగంగా జస్టిస్ వర్మ కేసులో నోట్ల కట్టల ఇంట్లో తగలబడి టోటల్గా 3 న్యాయమూర్తులతో విచారణ సాధించారు. వాస్తవంగా పోలీసులు విచారించాలి, లేకపోతే ఏ సిబిఐ ఏ ఈడీనో విచారించాలి. వాళ్ళు ఎవరిని పెట్టకుండా సుప్రీంకోర్టే ఒక 3 న్యాయమూర్తులతో ఒక కమిటీ వేసేసి వాళ్ళు విచారించారు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎక్కడుంది అధికారం? లేదే. విచారణ న్యాయమూర్తులు ఎట్లా చేస్తారు? ఇన్వెస్టిగేషన్ సిస్టంలో ఫోరెన్సిక్ ఈ లెక్కలన్నీ ఎవరు చేస్తారు అసలు? దాంతో వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయన తొలగించమని చెప్పేసి శాసన వ్యవస్థలైనటువంటి లోక్సభ, రాజ్యసభల్ని అడిగింది, ప్రభుత్వాన్ని అడిగింది ఇంపీచ్మెంట్ చేయమని రాష్ట్రపతిని, ప్రభుత్వాన్ని. ఇప్పుడు దానికి రెడీ అవుతున్నారు. ఒకవైపున అక్కడ న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి లోపాన్ని వీళ్ళు సరిచేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఆ మధ్యన విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఒక న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జస్టిస్ యాదవ్ మీదన అంతర్గత విచారణ చేస్తున్నట్టు ప్రకటించింది సుప్రీంకోర్టు. ఆయన హిందుత్వాకు అనుకూలంగా చేసినటువంటి వ్యాఖ్యల మీద. దానికి ఇప్పుడు రాజ్యసభ ఒక నోట్ పంపి రాజ్యసభ ద్వారా దెబ్బ కొట్టారు ఇప్పుడు మోడీ సర్కార్ అని చెప్పాలి, లేదంటే బీజేపీ అని చెప్పాలి. ఆయన కాస్త హిందుత్వ అనుకూల ధోరణితో చేసినటువంటి స్టేట్మెంట్. ఆ మీటింగ్ కూడా విశ్వ హిందూ పరిషత్. కాబట్టి ఇక్కడ లాజికల్ టెక్నిక్తో కొట్టారు. ఓ పక్కన మీకు తొలగించే అధికారం లేనప్పుడు మీరు ఎట్లా విచారిస్తారు? అది శాసన వ్యవస్థ పని కదా. ఓ పక్కన వర్మ విషయంలో శాసన వ్యవస్థ పని అని చెప్పేసి మీరు ఈ విషయంలో మీరు ఎలా అంతర్గత విచారణ చేస్తారు అని అడిగి రాజ్యసభ లెటర్ రాసిందట. దాంతో ఇప్పుడు యాదవ్ మీద అంతర్గత విచారణ పక్కన పెట్టేశారు. అంటే ఎత్తులు పై ఎత్తులు రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్యన, రాజ్యాంగబద్ధంగా ఉండేటువంటి 3 వ్యవస్థలు శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు, శాసన న్యాయ వ్యవస్థల మధ్యన జరిగినటువంటి భావజాల పోరులో జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆట.